హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ ఎగ్ కర్రీ అండి. ఇది అన్నంలోనే కాదు, చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఓకేనండి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను నేను. ఈ రెండు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కాస్త కలిపేసుకుని ఇందులోనే కాస్త పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోవాలండి, ఎందుకంటే బూందీ అయితే నేను బయట కొన్న బూందీ అండి. ఆల్రెడీ బూందీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించేసుకోవాలి. ఓకేనండి, ఉల్లిపాయలు అయితే బాగానే మగ్గిపోయినాయి చూసారుగా. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కారం కూడా కాస్త తగ్గించే వేసుకోవాలి. చెప్పానుగా బయట కొన్న బూందీ అని, దాంట్లో కారం కూడా ఉంటుందండి. అందు గురించని కారం తగ్గించే వేసుకోవాలి. అదే మీరు ఇంట్లో చేసుకునేది అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. ఎగ్స్ని కాస్త ఘాట్లు పెట్టుకున్నాను నేను, ఎందుకంటే జ్యూస్ అది బాగా పీల్చి ఎగ్ అయితే టేస్టీగా ఉంటుందని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడంతా కూడా హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి స్టవ్ని. చూసారుగా వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో బూందీ వేసేసుకోవాలండి. నేను 1 కప్పు బూందీ తీసుకున్నాను నేను. మీకు నచ్చితే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే వాటర్కి సరిపడినట్టుగా వేసుకోవాలి బూందీని. కరెక్ట్గా 1 కప్పు బూందీ అయితే నాకు ఈ వాటర్ వేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది. స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచేయండి, ఎందుకంటే సిమ్లో పెడితే వాటర్ పీల్చుకుని బూందీ ఇంకా బాగా పేస్ట్ కింద అయిపోతుంది. బూందీలా కనిపించదు, మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అందు గురించని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఓకేనండి, చూసారుగా బూందీ అయితే మొత్తం వాటర్ పీల్చేసింది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బూందీ కోడిగుడ్డు కూర రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.